నమస్తే అండి, నేను రజాక్. గవర్నమెంట్ వచ్చి దాదాపు 18 నెలలు అవుతుంది కదా. మరి ఈ 18 నెలల్లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి సంస్కరణలు తీసుకొచ్చారు అని చెప్పేసి చాలా మందికి డౌట్స్ అయితే ఉన్నాయి అనమాట. మహా అయితే ఒకటో రెండు చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు ఏం తీసుకొచ్చినారంటే ఏదో డొక్కా సీతమ్మ అన్నదానికి తీసుకొచ్చినాడు, ఆ తర్వాత ఇంకేదో తీసుకొచ్చినాడు, అలాగే మ్యాజిక్ ట్రైన్స్ ఏదో వేయించినాడు, ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఇంకేదో చేయించినాడు, ఇవే చెప్తారు. అసలుకి పవన్ కళ్యాణ్ గారు ఎన్ని తీసుకొచ్చారో చాలా మందికి తెలియదు అనమాట. ఈ వీడియోలో నేను అదే చెప్తున్నాను. 18 నెలల్లో పవన్ కళ్యాణ్ గారు కూటమి సర్కార్లో ఆంధ్ర రాష్ట్రంలో కొలువు తీరిన తర్వాత ఎన్నో స్కీమ్స్ అయితే తీసుకొచ్చినారన్నమాట. వాటిలో ముఖ్యంగా ఏంటంటే స్వచ్ఛరత్నం. చూడండి, ఎన్ని చెప్తాను లెక్కేసుకోండి. దీనికి సంబంధించిన డేటా మన వాళ్ళ దగ్గర చాలా మంది దగ్గర ఉండకపోవచ్చు. సో పవన్ కళ్యాణ్ గారనే కాదు, నారా లోకేష్ గారు కొన్ని సంస్కరణలు తీసుకొచ్చినారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అనేక సంస్కరణలు వచ్చినాయి. సో పవన్ కళ్యాణ్ గారిది ఈ వీడియోలో నేను చెప్తాను. మిగిలిన టైంలో నారా లోకేష్ గారికి సంబంధించినటువంటి ఆయన మంత్రిగా ఆయన శాఖలో తీసుకొచ్చినటువంటి సంస్కరణల గురించి కూడా నేను తర్వాత చెప్తాను. సో ముందుగా మన పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే స్వచ్ఛరత్నం నెంబర్ 1. నెంబర్ 2 పల్లె పండుగ 1.0. నెక్స్ట్ పల్లె పండుగ 2.0. నెక్స్ట్ వచ్చేసి డొక్కా సీతమ్మ మిడ్ డే మీల్ అనమాట. ఈ పథకం పెట్టడం ద్వారా ఎంతో మందికి నారా లోకేష్ గారు కూడా స్పెషల్గా పవన్ కళ్యాణ్ గారిని ఈ విషయంలో చాలా అభినందించినారు అనమాట. ఎప్పుడైతే డొక్కా సీతమ్మ మిడ్ డే మీల్ కాన్సెప్ట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి. తర్వాత మ్యాజిక్ డ్రైన్స్ నేను చెప్పినా కదా. ఈ మ్యాజిక్ డ్రైన్స్ ఏంటంటే నార్మల్గా ఒక డ్రైన్ వేయడానికి ఒక కిలోమీటర్కి ఒక 3 లక్షలు అయితే కనుక, ఈ డ్రైన్ అయితే కనుక దాదాపు ₹1,00,000 కేసు వచ్చి అనమాట. రెండోది ఆ రెగ్యులర్ డ్రైన్స్ ఏవైతే ఉంటాయో, సీసీ రోడ్ల పక్కన వేసేటటువంటి డ్రైన్స్ ఏవైతే ఉంటాయో, వీటిలో మురుగునీటి స్టాగ్నేట్ అవుతుంది, వాటర్ ఎక్కడికక్కడ పొల్యూట్ అవుతూ ఉంటుంది, అదేవిధంగా మట్టి పేరుకుపోతూ ఉంటుంది, దోమలు పుట్టుకొస్తూ ఉంటాయి, అనారోగ్య సమస్యలు వస్తాయి అనమాట రెగ్యులర్ క్లీనింగ్ లేకపోతే కనుక. ఈ మ్యాజిక్ డ్రైన్స్ అనేది రెగ్యులర్ క్లీనింగ్ అయితే అవసరం లేదు. ఎప్పుడు నీళ్ళు పడితే ఆ చుక్క నీరు మొత్తం కూడా భూమి పొరల్లోకి వెళ్ళిపోతుంది. అది భూమి పీల్చేసుకోవడం అయితే జరిగింది అనమాట. ఎక్కడ నీళ్ళు అక్కడే, ఎవరింటి దగ్గర వాళ్ళ ఇంటి దగ్గరే ఆ భూమి నీరు పీల్చుకోవడం అయితే జరిగింది అనమాట. ఇవి రోడ్ల మీద పొర్లి పొంగే అంతేమైతే ఏమి ఉండదు అనమాట. కాబట్టి ఈ మ్యాజిక్ డ్రైన్స్ అనేది సూపర్ సక్సెస్ అయింది. నెక్స్ట్ క్యాటిల్ షెడ్స్ అనమాట. అంటే చాలా మందికి మీకు తెలుసో లేదో, చాలా నియోజకవర్గాలు, చాలా జిల్లాల్లో ఎవరైతే మన పశువుల్ని పెంచుకుంటారో వీళ్ళందరికీ కూడా షెడ్లు ఏర్పాటు చేసుకోవడం కూడా చేయడం జరిగింది. నెక్స్ట్ ఫామ్ పాండ్. ఈ ఫామ్ పాండ్ ఏంటంటే ప్రతి ఎకరా ఉంటే కనుక ఆ ఎకరాలో కొంత భూభాగాన్ని మీరు ఒక చెరువులాగా నిర్మాణం చేసుకోవాలి. ఒక 2 సెంటో 5 సెంటో వాళ్ళ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం. సో అదొక తీసుకొచ్చారు. దీనివల్ల ఏంటంటే భూగర్భ జలాల పెరుగుతాయి, అదేవిధంగా ఏంటంటే రైతులకి నీళ్లు ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఈ ఫామ్ పాండ్లో ఫిషెస్ వేసుకోవడం కారణంగా ఫిషెస్కి సంబంధించిన షార్టేజ్ అనేది కూడా మన రాష్ట్రంలో రాదు, మనం ఎక్స్పోర్ట్స్ కూడా చేయొచ్చు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అడవి తల్లి బాట. సో ఈ అడవి తల్లి బాట కారణంగా మీ అందరికి కూడా తెలిసిందే, గిరిజన ప్రాంతాలకు రోడ్లు వేసినారు. అదేవిధంగా ఆ గిరిజనులకి సంబంధించి వాటర్ సప్లై విషయంలో కావచ్చు, నాకు స్ట్రైక్ అవ్వట్లేదు, సరే, వాటర్ సప్లై విషయంలో కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి ఎలక్ట్రిసిటీ విషయంలో కావచ్చు. మీకు తెలిసిందే, 4-5 ఇళ్ళు ఉన్న చోట కూడా ఒక సింగిల్ కేబుల్ వేసుకెళ్ళి సింగిల్ ఫేస్ పవర్ని కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మన ఊరు మన మంతి. తర్వాత అంటే పంచాయతీ ప్రెసిడెంట్లని, అదేవిధంగా గ్రామాలకు సభలు నిర్వహించినారు కదా, అవన్నీ కూడా తీసుకొచ్చారు. తర్వాత ఫిషర్మెన్ లైవ్లీహుడ్ యాక్షన్ ప్లాన్. అంటే వాళ్ళు వేటకెళ్ళిన సందర్భంలో కావచ్చు, మిగిలిన వాటికి సంబంధించి కూడా వాళ్ళకి సంబంధించి కూడా ఒక యాక్షన్ ప్లాన్ చేసినారు. అదేవిధంగా స్మార్ట్ కిచెన్. మీ అందరికీ తెలిసిందే, జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో ఒక స్మార్ట్ కిచెన్ ఏర్పాటు చేయడం జరిగింది, సెంట్రల్ కిచెన్. దీని ద్వారా ఏంటంటే ఒకే చోట నుంచి కొన్ని వేల మంది పిల్లలకి ఆహారం, మిడ్ డే మీల్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ప్రాజెక్ట్ హనుమాన్. సో ఈ హనుమాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ మిటిగేషన్కి సంబంధించింది ఒకటి తీసుకొచ్చారట. సో దీనికి సంబంధించి నాకు పూర్తి అవగాహన లేదు, బట్ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే తెలుసు. నెక్స్ట్ ది గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ. అంటే చెట్లు పెంచడానికి సంబంధించి కావచ్చు, వన మహోత్సవం కావచ్చు, తర్వాత ఫారెస్ట్ అకాడమీ అండ్ సైన్స్ మ్యూజియం కావచ్చు, యాంటీ స్మగ్లింగ్ డ్రైవ్స్ కావచ్చు, టైగర్ ప్రొటెక్షన్ కారిడార్ కావచ్చు, అదేవిధంగా కుంకి ఎలిఫెంట్స్ని తీసుకురావడం కావచ్చు, లింకింగ్ హార్టికల్చర్ విత్ MGNREGS అంటే మహాత్మా గాంధీ నేషనల్కి సంబంధించినటువంటి ఏదో పథకం ఉంటుంది, దాంతో లింక్ చేశారనమాట. నెక్స్ట్ ఎకో టూరిజం ప్రమోషన్. తర్వాత టొమేకర్ సపోర్ట్. నెక్స్ట్ వచ్చేసి కాఫీ కల్టివేషన్ ఎక్స్పాన్షన్. తర్వాత బయోడైవర్సిటీ పార్క్స్, విలేజ్ అండ్ ఫారెస్ట్ నెక్స్ట్ అండ్ వెట్లాండ్ కన్జర్వేషన్, అదేవిధంగా ఫారెస్ట్ ఎకాడమీ. సో ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది. స్వచ్ఛరత్నం, పల్లె పండుగ, నెక్స్ట్ పల్లె పండుగ 2.0, డొక్కా సీతమ్మ మిడ్ డే మీల్, తర్వాత మ్యాజిక్ డ్రైన్, నెక్స్ట్ క్యాటిల్ షెడ్, ఫామ్ పాండ్, అడవి తల్లి బాట, మన ఊరు మనమంతి, నెక్స్ట్ ఫిషర్మెన్ లైవ్లీహుడ్ యాక్షన్ ప్లాన్, నెక్స్ట్ వచ్చేసి స్మార్ట్ కిచెన్, ప్రాజెక్ట్ హనుమాను,
నెక్స్ట్ వచ్చి ది గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ, తర్వాత వన మహోత్సవం, ఫారెస్ట్ అకాడమీ అండ్ సైన్స్ మ్యూజియం, నెక్స్ట్ యాంటీ స్మగ్లింగ్ డ్రైవ్స్, టైగర్ ప్రొడక్షన్ కారిడార్, నెక్స్ట్ కుంకి ఎలిఫెంట్స్, లింకింగ్ హార్టికల్చర్ విత్ MGNREGS, నెక్స్ట్ ఎకో టూరిజం ప్రమోషన్, నెక్స్ట్ వచ్చేసి టొమేకర్ సపోర్ట్, టాయ్ మేకర్ అనమాట, టొమేకర్ కాదు, టాయ్ మేకర్ సపోర్ట్, నెక్స్ట్ కాఫీ కల్టివేషన్ ఎక్స్పాన్షన్ కావచ్చు, తర్వాత బయోడైవర్సిటీ పార్క్స్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి వెట్లాండ్ కన్జర్వేషన్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి ఫారెస్ట్ అకాడమీ. సో మొత్తానికి ఒక 25 రకాలైన ప్రోగ్రామ్స్ అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ 18 నెలల్లో తన యొక్క శాఖలో తీసుకొచ్చినారు. ఇవన్నమాట ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. మీకు ఏమైనా ఇంకా ఎక్స్ట్రా తెలిస్తే కనుక కామెంట్ చేయండి. ఇంకా నాకు తెలిసిన అంటే ఉపాధి హామీ పథకాలకు సంబంధించి ఇంకా తీసుకొచ్చిన గ్రామీణ పథకాలకు సంబంధించినటువంటి రోడ్లు అన్ని కూడా వేయించినారు, ఎలక్ట్రిసిటీ అన్ని పెట్టించినారు, వాటర్ సప్లై కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు మనకి తెలిసి చేసినటువంటి పనులు.